ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక వస్తువు విలువేంటో నీకెలా తెలుస్తుంది మహేష్ బాబు? ఒక పిల్లి మనసులో ఏముంటుందో నీకెలా అర్థం అవుతుంది చెప్పు? అలా అర్థం చేసుకోవడానికి ఈ ప్రపంచంలో ఒకడు ఇంకా పుట్టనే లేదు. ఒకవేళ అలా పుట్టి ఉంటుంటే వాణ్ణి కలుసుకోవడం చాలా కష్టం. అందుకే చెప్పాను, ఒక అమ్మాయి మనసును అర్థం చేసుకోలేవు మహేష్ బాబు. భలే 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 భలే, అసలు మీరు ఎవరో మీకే తెలీదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎలాంటి వారో మీకే తెలీదు. నేను ఎలా నటిస్తానో నాకే తెలుసు, అందువల్ల నేను ఒక స్టార్ని. ఎవరి ఇంట్లో అయితే అద్దాలు ఉంటాయో వాళ్ళు మిగతా వాళ్ళ ఇంటిని ఈజీగా చూడగలరు. ఆ విషయం మీకు తెలుసా? మీ కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి. నువ్వు షూ వేసుకోవడం మానేయ్, సరేనా? ఎందుకంటే షూ మేం వేసుకుంటాం. ఎందుకంటే మేం వేసుకుంటే ఆ చోటు కూడా మాకు సొంతం, ఆ సమయం కూడా మాకే సొంతం, తర్వాత ఆ షూ కూడా మాకే సొంతం. ఏంటి, అర్థమైందా? భలే 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 భలే, నువ్వు ఎవరివో అసలు నీకే తెలీదు. నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక పిల్లిని. అరెరెరెరెరెరె, అరెరెరె, నువ్వు నిప్పు పెట్టబోతున్నావు. నిప్పు జనాలు తెరని చించుతారు, దూకుతారు, అరుస్తారు. కావాలంటే నేనే నీకు మాటిస్తాను. ఆ సీన్ లో మిత్రులందరూ కలిసి విలన్ని కొడతారు. నేను ఈ రోజు నిన్ను ఉతికే ఉతికిడికి నువ్వు దాచిపెట్టిన నిజాలన్నీ బయటికి కక్కేస్తావు, చూస్తూ ఉండు. అరే, ఎందుకని నన్ను కొడుతున్నారు? ఈ మట్టి నా తల్లి లాంటిది. ఇదిగో, కాచుకో, ఇదిగో, తీసుకో. మేము పబ్లిక్ బాబు, మేము భయంకరంగా కొడతాం తెలుసా? ఎలా ఉంది? మీరు సూపర్ గా యాక్ట్ చేస్తున్నారు. నాకే తెలీదు, కానీ ఈ రోజు నేను నిన్ను బిర్యానీ చేయబోతున్నాను. ఇదిగో, తీసుకో. గిట్టి మేడం, మీరు చూస్తూ ఊరుకున్నారండి. దయచేసి నన్ను కాపాడండి. అందరూ కలిసి నన్ను కుమ్మేస్తున్నారు. నేను చెప్పేది నిజం. ఆపండి, ఆపండి. ఎందుకని గొడవ పడుతున్నారు? ఆపండి. కిటీ, ఇతను ఒక ఫ్రాడు. ఇతను ఖచ్చితంగా సినిమా తీయడు. రోల్ ఇస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నాడు. అందరూ కలిసి ఈ అబద్ధం ఆడుతున్నారు. మేడం, నేను మిత్రుణ్ణి, కానీ మీ మిత్రులందరూ నిజమే చెప్తున్నారు. మేమే సినిమా తీయబోయేది లేదు. మీ అందరి దగ్గర నుంచి డబ్బంతా కూడబట్టుకుని ఇక్కడ నుంచి పారిపోదాం అనుకున్నా. ఆగు. నేను చెప్తున్నాను కదా, ఆగు. పాండా సార్, ఏం చేస్తున్నారు మీరు? ఆ కోడి పుంజుని నేను పట్టుకోవాలి. అది ఇన్స్పెక్టర్ పాండా వల్ల అవ్వని పని. సరే పదండి, మనం వెళ్ళి తనకు సహాయం చేద్దాం. దాన్ని పట్టుకుంటే మనకి ఇన్స్పెక్టర్ పాండా భోజనం ఇప్పిస్తారు. అనుమానమా? ఏం పని చేస్తున్నారు? వెళ్ళండి అటు పక్క. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని చేతక బాధేస్తాను. వెళ్ళండి, నా కంట్లో పడకండి. ఆగు ఆగు. ఈ కోడి పుంజుకి బాగా కొవ్వు ఎక్కువే. పట్టుకున్నాను. ఏంటి అనుమానమా?
కబడ్డీ 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 ఏంటబ్బా ఇది? నువ్వు పాలన్నిటిని నాశనం చేసావు కదా. పాలు చల్లగానే ఉన్నాయి కదా, మరెందుకు కాపాడంటున్నావు? నన్ను ఉపయోగించుకు. నేను నా బుర్రని ఉపయోగించి ఈ చెట్టుని నాటబోతున్నాను. మేము చెట్టు నాటుతాం, నువ్వు నీళ్లు పోయి చాలు. అరే అరే ఏంటయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? అరే రే. ఎవరయ్యా, ఎవరైనా ఉన్నారా అక్కడ? వాళ్ళు నన్ను తడిపేశారు. సారీ కిట్ కిట్. మెన్షన్ నాట్. కానీ నన్ను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అరే నువ్వు ఒక పీతవి, పీతలాగేగా ఉంటావు, అనుమానమా? అరే అది కాదయ్యా, నన్ను చూస్తే ఏ హీరోలాగా అనిపిస్తుంది? బాబు, నేను టైర్ చిరిగినా కూడా సూదితో కుట్టుకుంటాను. ఇది ఎలాగుంది? ఇలా చూడు, నువ్వు ఇంతకు ముందు పూర్తిగా ఉండేవాడివి, కానీ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే సగమే ఉన్నావు. ఏంటయ్యా, నేను ఎంత కష్టపడి నటిస్తుంటే మీకు కామెడీగా అనిపిస్తుందా? కానీ నువ్వు నటించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఏ స్లో మోషన్. నీకో విషయం తెలుసా? మన ఏరియాకి కాస్టింగ్ డైరెక్టర్ వచ్చాడు. ఫిల్మ్ కాస్టింగ్ జరుగుతోంది. తమ్ముడు, మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా? ఏమైంది నీకు? ఈ పనులన్నీ మనకి సెట్ అవ్వు. అరే ఏంటయ్యా, మీరు అందరూ ట్రై చేసుకుంటున్నారు. ఇందులో కిట్టి హీరోయిన్. కిట్టినా? ఇన్స్పెక్టర్ పాండా. ఉడి బాబా, నువ్వు పాండావి కాదు, బోండావి, బోండావి. అది కూడా ఇంత. నాకు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఒక షాక్ అయిన సమాచారం అందింది. అది ఏంటి సార్? సమాచారం, సమాచారం, ఇన్ఫర్మేషన్. నా పేరు ఏంటో తెలుసా? సుబా అందగాడు. ఎవరు సార్ అందగాడు? ఉడి బాబా, అందగాడు, సుబా అందగాడు. అంటే నేను నా పేరు చెప్పాను. మన డిపార్ట్మెంట్ లో ఇలాంటి అన్ఫిట్ మనిషి అసలు అవసరం లేదు. అందులో స్టామినా ఉండదు. నాకు బోల్డెంత స్టామినా ఉంది సార్. అలాగా? మరైతే ఆ దొంగ ఎలా పారిపోయాడు? సార్, ఆ దొంగ దగ్గర నాకన్నా ఎక్కువ స్టామినా ఉంది సార్. అందువల్లే వాడు పారిపోయాడు. ఉడి బాబా, నేను చెప్పేది కూడా అదే. మీ దగ్గర పరిగెత్తడానికి స్టామినా లేదు. యూర్ అన్ఫిట్. సార్, నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వండి సార్. ఉడి బాబా, కానిస్టేబుల్ ని పట్టుకోమనలేదు, కోడి పుంజుని. నేను ఆ కోడి పుంజుని పట్టుకోమన్నాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త ఆగు. నేను ఈ కోడి పుంజుని వదలను. అవును, మీరు పట్టుకోకపోతే నేను మిమ్మల్ని వదిలేస్తాను. బాబాయ్, జోర్దార్ మీకోసం స్పెషల్ గా చేసిన బాదాం హల్వాని ఇచ్చి పంపించాడు. అలాగా? ఈ వయసులో నాకెందుకు ఇదంతా? పర్వాలేదు, నువ్వే తినబ్బా. ఓకే. లేదు, మీరే తినాలి. ఎందుకంటే దొంగల్ని పట్టుకోవడానికి మీకే స్ట్రెంత్ కావాలి కదా. దొంగలు ఎక్కడున్నారబ్బా? ఈ పాటికి వస్తూనే ఉంటారు. అదేంటంటే వాళ్ళు దొంగలు కదా, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చని అంటున్నాను, అంతే.
అరే వీళ్ళు నలుగురుగా ఎలా మారారు? అరే ఏంటబ్బా నలుగురా, నువ్వేమంటున్నావు? 4 కాదు, దొంగలు ఇక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళని ఎలాగైనా వెళ్ళి అడ్డుకోండి. ఏం ప్రయోజనం? ఎలాగో వాళ్ళందరూ నన్ను కొట్టి పాడేసి దొంగతనం చేయబోతున్నారు. వదిలే, వాళ్ళు దొంగతనం చేసుకొని. లేదు, నేను గొడవ పడతాను. మీరు ఈ హల్వాని తినండి. మీరు గొడవ పడడానికి స్ట్రెంత్ వస్తుంది. జోర్దార్ మీకోసం ఆశగా చేసి పంపించాడు. వాడికి మీ మీద బాగా కాన్ఫిడెన్స్ ఉంది. అయ్యమ్మా, మీరు ఎందుకని నిజంగానే కొడుతున్నారు? వదిలేయండి, నా కొడుకుని వదిలేయండి. లేదంటే ఏం చేస్తావు? మీకెంత ధైర్యం ఉంటే నన్నే కొట్టడానికి వస్తారు దొంగ వెధవల్లారా. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక వాళ్ళు తప్పించుకుని పారిపోలేరు. అనుమానమా? వాళ్ళు ట్రిపుల్స్ వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధమైన పని. వాళ్ళు ట్రిపుల్స్ వెళ్ళడమే మీ కంటికి కనిపిస్తోందా? వాళ్ళు బ్యాగ్ దొంగలించి తీసుకువెళ్తున్నారు. దీనికంటే పెద్ద నేరం ఏంటి? అనుమానమా? ఇప్పుడు నేను వీళ్ళకి 2 తప్పులకి శిక్ష విధించబోతున్నాను. ఇదే వాళ్ళ ప్రదేశం అని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి వాడు ఎక్కడికి తప్పించుకుని పోలేరు. అవును, ఒకవేళ వాళ్ళు దొంగిలించిన వస్తువులన్నీ ఇక్కడే ఉంటాయి అనుకుంటాను. వీళ్ళని నేను వదలను. రండి వెళ్దాం. ఇది బ్యాగ్ తయారు చేసే చోట్ల ఉంది. ఇవి దొంగలించినవి, తయారు చేసినవి కావు. ఇరుక్కున్నాను. నేను ఇరుక్కున్నాను. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారు. ఓహో, పోలీసుల్ని తీసుకొచ్చారా? మంచిదైంది. గ్రూప్ స్టడీస్ చేసేటట్టు ఇప్పుడు అందరూ గ్రూప్ గా తన్నులు తినబోతున్నారు. అనుమానమా? మేడం, మీ బ్యాగ్ ఇంకా రాలేదా?
బ్యాగ్ ఎందుకు రావడం లేదంటే అది వెళ్ళిపోతోంది అనుమానమా? బెల్ట్ లో బ్యాగ్ వస్తుంది తెలివైన బడా. ఒక్కసారి కళ్ళు పెట్టాలో చూడు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, అది నా బ్యాగ్. ఆ విషయం నాకు బాగా తెలుసుగా. ఆయనకి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో. మేడం బ్యాగ్ ని బయటి వరకు తీసుకొచ్చి ఇవ్వబోతున్నాడు. బయటకు వచ్చి ఇవ్వడు, వాడు తీసుకొని పారిపోతున్నాడు. పట్టుకోండి. దొంగ దొంగ. పిల్లలు, వాడు అటువైపు వెళ్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక పెద్ద గ్యాంగే ఉందనుకుంటా. సెక్యూరిటీకి రండి. ఇంకా వేగంగా పని, ఇంకా వేగంగా. ఇంకా ఎంత వేగం వెళ్ళాలి? ట్రాలీలో ఏమైనా యాక్సిలేటర్ ఉందా ఏంటి వేగంగా వెళ్ళడానికి? వాళ్ళని ఎలాగైనా అడ్డుకుని ఆపాలి. అరే బ్యారికేడ్స్ వస్తున్నాయి, జాగ్రత్త. బండి స్టాప్ చేయి. తెలివైన వాడు పడుకుంటున్నావా? ట్రాలీలో యాక్సిలేటర్ లేనప్పుడు బ్రేక్ మాత్రం ఎలా ఉంటుంది? పానీపూరి చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. సంతోషంగా పానీపూరి తిన్నెవరా మీరు? ఏంటి సార్ మీరు పానీపూరిని కరెక్ట్ గా నోటితోనే కదా తినుండాలి. మీరు తోసేసినందువల్లే ఇలాగ అయిపోయింది. ఈ మధ్యన మీరు ఎగురుతూ ఎగురుతూ నన్ను కష్టపెడుతున్నారు. సారీ పాండా సార్, మేము ఎయిర్పోర్ట్ లో బ్యాగ్ దొంగిలించిన దొంగను ఫాలో చేస్తున్నాం. అలా చూడండి, దొంగలు అటువైపు వెళ్తున్నారు. పాండా సార్ త్వరగా ఫాలో అవ్వండి. ఎలా ఫాలో అవ్వమంటారు? అంతకు ముందు రిపోర్ట్ రాయాలి కదా. ఇదిగో రాశాను రిపోర్ట్. పదండి వెళ్దాం. మీరు కూర్చోండి, నేనే డ్రైవ్ చేస్తాను. నేను ఇంకా ఎక్కలేదు. మిత్రులారా, ఈ బాక్సులన్నిటినీ జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి నా తడాకా ఏంటో చూపించొస్తాను. హనీ జోర్దార్, అక్కడి నుంచి పారిపోండి. నేను ఇరుక్కున్నాను. నువ్వు బ్యాగ్ దొంగిలించావుగా, ఇప్పుడు అత్తగారికి వెళ్ళి ఎండిపోయి రొట్టి తిరు. నీకు టైం దగ్గర పడింది.
నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. మీ సమస్య ఏంటో నాకు బాగా అర్థమైంది. చిన్నాన్న, నీకేమీ అవ్వలేదు. నువ్వు సూపర్ గా ఉన్నావు. అలాగా, ఇంత పెద్ద బాలు నన్ను చిన్నాన్న అని పిలుస్తుంది. అలాగైతే నాకు వయసు అయిపోయింది. ఈ ముసలోడు దేనికి పనికిరాడు. ఇలా చూడండి, ఇంత పెద్ద బాలు అంటే ఏంటి అర్థం? చూడ్డానికే నేను బాగా లావుగా ఉంటాను, కానీ నేను ఇంకా చిన్నపిల్లాడినే. మీరు ఇతని కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చెయ్యాలి. మిమ్మల్ని మీరే ప్రెస్టేషన్ లో పెట్టుకోకండి. అనుమానమా? అర్థమయ్యింది. అర్థమైన విషయాన్ని నీకు అర్థం చేయడానికి చాలా టైం పట్టదు. చిన్నాన్న, ఒక విషయం, మన జీవితంలో కొన్ని సమయాల్లో మన దగ్గర ఉన్న మన కాన్ఫిడెన్స్ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. కానీ అదే సమయంలో ధైర్యం అనే విల్లుని మనం పట్టుకోవాలి. బిడ్డ, ధైర్యం అనే అస్త్రం నా ఒంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ధైర్యం అనే అస్త్రం చేతిలో పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మనల్ని చూసి ఎవరైతే భయపడుతున్నారో అప్పుడే మనము బాగా బలశాలవుతాం. రండి, మీరు నాతో పాటు రండి.